వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్క్వేర్ ఎయిటీ. ముందు పార్ట్లో 2, 3, 4, 5 అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు 6తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే చెప్తున్నాను. 6తో డివిజిబుల్ అవ్వాలంటే 6తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే 2తో 3తో రెండింటితో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకసారి ఇలా నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ ఇస్తే ఈ నెంబర్ మనకి 2తో 3తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 2తో అవ్వాలంటే ఎందుకంటే అయితే లాస్ట్ యూనిట్స్ ప్లేస్ కానీ 1 ప్లేస్ కానీ ఇది ఈవెన్ నెంబర్ అయితే చాలు 2తో డివిజిబుల్ అవుతుంది. అదే 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, 21 3 టేబుల్ వస్తుంది కాబట్టి ఇది 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 7తో ఎలా డివిజిబుల్ చేయాలి? 7తో డివిజిబుల్ అవ్వాలంటే షార్ట్ కట్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమ్ వచ్చింది, ఇలా ఒక నెంబర్ ఇచ్చింది. ఈ నెంబర్ని మనము 7తో డివిజిబుల్ అవుతుందో లేదో చేయాలంటే ఫస్ట్ ఈ లాస్ట్ డిజిట్ని డబల్ చేయాలి. డబల్ అంటే ఇంటూ 2 చేయాలి. 6 డబల్ చేస్తే 12. ఈ రిమైనింగ్లో నుంచి మైనస్ చేయాలి. మైనస్ అంటే 6, 6, 3, 2. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇది ప్రాసెస్. మళ్ళీ ఇక్కడ 6 డబల్ చేయాలి. 12 రిమైనింగ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వదిలేసి రిమైనింగ్ మళ్ళీ 6 - 2 4, 3 - 1 2, నెక్స్ట్ సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో మళ్ళీ సేమ్ డబల్ చేయాలి. 8 ఇది 8 కాబట్టి ఇది మైనస్ చేస్తే 2 నుంచి 8 తీయడం కాబట్టి ఇది బారో చేస్తే 1 ఇది 12. 12లో నుంచి 8 తీస్తే 4 ఈ 1 వేస్తే 14 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ మనకి 8తో ఎలా చేయాలి? 8తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటంటే 8తో డివిజిబుల్ అవ్వాలంటే మనకి అయితే ఏదైనా నెంబర్ డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఏదైనా సమ్ ఇప్పుడు ఇలా నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్లో ఈ లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8 టేబుల్లో వస్తే ఆటోమేటిక్గా నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ మనకి 9తో డివిజిబుల్ అవ్వాలంటే సేమ్ మనకి 3తో అలాగో అలాగే సమ్ ఆఫ్ సేమ్ ఎందుకంటే మనకి అక్కడ 3తో చేసాం కదా. సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివిజిబుల్ అయితే అలాగే 9తో కూడా ఏదైనా నెంబర్ నుంచి డివిజిబుల్ అవ్వాలంటే ఆ డిజిట్స్ యొక్క సమ్ చేస్తే ఎంత వస్తుందో అది 9 టేబుల్తో డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా అది 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 10తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటంటే
ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్లో లాస్ట్ యూనిట్ డిజిట్ ఎగ్జాంపుల్ ఇది యూనిట్స్ డిజిట్ అన్నా వన్స్ ప్లేస్ అన్నా ఇదే ఆ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది 0 అయితేనే ఏదైనా ఇంకా మన 10తో డిజిబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 11తో ఏదైనా నెంబర్ ఇచ్చి డిజిబుల్ అవ్వాలంటే ఇలా నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ని 11తో డిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. ఈవెన్ ఆడ్ ప్లేస్ ఈవెన్ ప్లేస్ ఉంటుంది. 1 3 5 ఈ మూడు యాడ్ చేయమాట. 2 + 4 + 6 = 2 + 4 6 6 + 6 12. నెక్స్ట్ ఆడ్ ప్లేస్ 3 5 7 3 5 7 3 + 5 8 8 + 7 15. సో మనకి ఈ హాఫ్ ప్లేస్ ఈవెన్ ప్లేస్ మైనస్ అంటే 15 - 12 = 3 మనకి 11 టేబుల్లో రాదు కాబట్టి ఇది డివిజిబుల్ అవ్వదు. అయితే 11తో డివిజిబుల్ అయ్యే ఫ్యాక్టర్ రావాలి లేదా 0 రావాలి, అప్పుడే మనకి 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 12తో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి 12తో డివిజిబుల్ అవ్వాలంటే అది సేమ్ 3 and 4 ఈ రెండింటితో డివిజిబుల్ అయితేనే అది 12తో డివిజిబుల్ అవుతుంది. సేమ్ 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్, 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఏదైనా ఒక నెంబర్. ఎగ్జాంపుల్ ఇలా నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ 4 టేబుల్తో డివిజిబుల్ అయితే అప్పుడు మనం సమ్ ఆఫ్ డిజిట్స్ చేయొచ్చు, లేదంటే ఆ నెంబర్ డివిజిబుల్ అవ్వదు. మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.